నగరంలోని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నివాసంలో బుధవారం సాయంత్రం మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు మంత్రి లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామివారి ప్రసాదాలు, శేషవస్త్రం ఆయనకు అందజేశారు. అనంతరం ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వివరించారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు, ఈవో ఎన్ గోపి, ట్రస్ట్ బోర్డు సభ్యులు సుఖమంచి గిరిబాబు, బాపన్పల్లి వాసు మంత్రి లోకేష్ను కలిసిన వారిలో ఉన్నారు. పాత మంగళగిరి పోలేరమ్మ గుడిలో గుడి పునర్నిర్మాణ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాత మంగళగిరి పద్మశాలీయ సంఘం నాయకులు ఊట్ల పాల శ్రీనివాస్, అమరా లింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పాత మంగళగిరి పద్మశాలి సంఘం గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈరోజు మార్గశిర శుద్ధ సప్తమి శ్రీ అమ్మవారి ద్వాదశ పునర్నిర్మాణ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ అమ్మవారి దేవస్థానంలో ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి శ్రీ అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరిగింది. అలంకరణ తర్వాత భక్తులకి హారతలు దర్శనం ఇచ్చిన తర్వాత ఇప్పుడు శ్రీ అమ్మవారికి అన్నాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. భక్తులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాల్లో అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుచున్నాం. అమ్మవారి పునఃప్రతిష్ఠ ద్వాదశ మహోత్సవాలు సందర్భంగా శ్రీ పాత మంగళగిరి పద్మశాలి సంఘం వారు చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క అన్నాభిషేక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి అమ్మవారి యొక్క కృపకు పాత్రమయ్యే విధంగా ప్రజలందరినీ కూడా ప్రోత్సహిస్తూ అమ్మవారి ఆరాధన ఉత్సవాలన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులు 50 మంది కూడా ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రం కావాల్సిందిగా తెలియజేస్తున్నాం.